హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ మాసంలో 12వ తేదీ బుధవారం తిథి నాడు సింహరాశి వారి జాతకులు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందో మీకు తెలుసా? అదృష్టం మీ కాళ్ల వద్దకు ఒక స్త్రీ రూపంలో వచ్చి చేరబోతుంది. మిమ్మల్ని కాదు అని తూలనాడి వెళ్లిపోయిన ఆ స్త్రీ మీ కాళ్ల వద్దకు చేరుకోబోతుంది. ఇందులో సందేహమే లేదు. నిస్సందేహంగా జ్యోతిష పండితులు సైతం ఇదే మాటను తెలియజేస్తున్నారు. తేట తెల్లం చేస్తున్నారు. అసలు జూన్ మాసంలో 12వ తేదీ బుధవారం తిథి నాడు సింహరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో, కుటుంబ పరంగా, విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా ఎటువంటి గోచార ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం. సింహరాశి రాశి చక్రంలో ఇది 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ ఫల్గుని అనగా పుబ్బ 1, 2, 3, 4 పాదంలో, ఉత్తర ఫల్గుని 1వ పాదము క్రింద జన్మించిన వ్యక్తులు సింహరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు సూర్యుడు. ఈ రోజున సింహరాశి వారి జాతకులు మీకు అద్భుతవంతమైన ఫలితాలు కలగబోతున్నాయి. ఉద్యోగ విషయంలో ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఈ రోజున మీకు సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా మీకు ఈ రోజున మంచి సమయం ఉంటుంది. మీ పై అధికారులు మరియు మీ సహోద్యోగుల నుంచి ఈ రోజున మీరు ప్రశంసలు పొందుకోబోతున్నారు. పదోన్నతి పొందడం కానీ లేదా అనుకున్న స్థానానికి ఉద్యోగం బదిలీ అవ్వడం కానీ ఈ రోజున పనులు సకాలంలో చకచక పూర్తయిపోతాయి. మీరు మీ యొక్క పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు మార్పు లేదా కొత్త ఉద్యోగం లేదా బదిలీ కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చును. ఈ రోజున మీకు అనుకున్న ఫలితాలు తప్పక కలుగుతాయి. ఉద్యోగ విషయంలో ఇప్పటి వరకు ఏవైతే ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో అవి అన్నీ కూడా ఈ రోజు నుండి తగ్గుముఖం పట్టేలాగా భగవంతుడు మీకు సహాయం చేయబోతున్నాడు. దైవ బలం మీపై మెండుగా ఉండబోతుంది. అలాగే ఉద్యోగ రీత్యా ఈ రోజున ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా ఈ రోజున అద్భుతవంతమైన ఫలితం కలుగుతుంది. మంచి డబ్బు ప్రవాహం అయితే ఉంటుంది. అలాగే ఈ రోజున వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలి అని ప్లాన్ చేసుకునే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నట్లయితే ఈ రోజు చాలా సరైనది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడి నుండి కూడా ఈ రోజున చాలా లాభం పొందబోతున్నారు. ముఖ్యంగా స్థిరాస్తుల కారణంగా ఆర్థిక లాభాలు ఊహించకుండా కలగబోతున్నాయి. కుటుంబ పరంగా ఈ రోజున మంచి సమయం ఉంటుంది. మీరు మీ పాత స్నేహితులను కలుసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ప్రేమికులు ఉన్నారో సింహరాశి వారి జాతకులు, ప్రేమికులు మిమ్మల్ని వదిలి కాదు అని మీ బంధాన్ని తూలనాడి వెళ్లిపోయిన మీ ప్రేమికురాలు మీ దగ్గరకు రాబోతుంది. వారికి మీకు మధ్యన ఉన్నటువంటి బంధం బలపడబోతుంది. జీవిత భాగస్వామి కూడా కావచ్చును. మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన ఆ స్త్రీ మీరు ఎంత ముఖ్యమో, వారికి మీరు ఎంత ముఖ్యమో, మీకు వారు ఎంత ముఖ్యమో ఈ రోజున తెలియబోతుంది. ఇప్పటి వరకు పరిస్థితులకు అనుగుణంగా మీరు ఇరువురికి ఎంత ప్రేమ ఉన్నా కూడాను పరిస్థితుల భారం వల్ల మీరు విడిపోయి ఉండవచ్చును. కానీ ఆ స్త్రీ తప్పు తెలుసుకుని మీ వద్దకు వస్తుంది. మీరు కూడా మీ తప్పును తెలుసుకుని మీ జీవితంలోకి ఆ స్త్రీని ఈ రోజున ఆహ్వానించబోతున్నారు. నిజంగా ఇది మనసు తేలిక పరిచే వార్త. నిజంగా ఇది చాలా పెద్ద శుభవార్త. ఈ రోజు మీకు ఇలా అనుకూలంగా ఉంటుందని కలలో కూడా ఊహించి ఉండరు. ఇన్నాళ్ల మానసిక వేదన తొలగిపోబోతూ ఉన్నది. అలాగే మీరు పాత స్నేహితులను కూడా ఈ రోజున కలుసుకోబోతున్నారు. వారితో పార్టీ లేదా ఫంక్షన్ ను ఆస్వాదించబోతున్నారు. మీ కుటుంబ సభ్యులతో కూడా ఈ రోజున దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. సోదరులు లేదా బంధువుల సహాయంతో స్థిరాస్తి ఒప్పందాలు లేదా కొనుగోలు చేసే అవకాశం
ఈ రోజున కనిపిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో పుణ్యక్షేత్ర సందర్శన చేయాలి అని భావిస్తున్న సింహరాశి వారి జాతకులు ఈ రోజున మీరు బంధుమిత్రులతో కూడి పుణ్యక్షేత్రాల సందర్శన గురించి ఆలోచన చేస్తారు. మీ ఆలోచన కూడాను చాలా గొప్పగా ఉంటుంది. మీ మాటను ఎవ్వరూ వ్యతిరేకించకుండా మీ మాటకు అంగీకారం తెలుపుతూ అందరూ కూడాను పుణ్యక్షేత్ర సందర్శన చేయాలి అని ప్లాన్ చేసుకుంటారు. అలాగే ఆరోగ్యపరంగా ఈ రోజున చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి పెద్ద అనారోగ్య సమస్యలు సూచించబడలేదు. అలాగే ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఈ రోజున కాస్త కోలుకుంటారు. అలాగే కొన్ని సాధారణ అనారోగ్య సమస్యలు వచ్చినా కూడాను అవి మిమ్మల్ని ఏ మాత్రము కూడా బాధించవు. అలాగే వ్యాపారవేత్తలకు విజయవంతమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున అమ్మకాలు మరియు ఆదాయంలో పెరుగుదలను చూస్తారు. వ్యాపారంపై డబ్బు పెట్టుబడి పెట్టాలి అంటే గనక, మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలి అంటే గనక ఈ రోజున తప్పకుండా ప్రయత్నాలు మొదలు పెట్టండి. మీ ప్రయత్నాల వెనుక భగవంతుని హస్తం తప్పక ఉంటుంది. దైవ బలం మిమ్మల్ని రక్షిస్తోంది. అలాగే భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఈ రోజు జాగ్రత్త అవసరం. ఎందుకంటే మిమ్మల్ని తప్పుదో పట్టించి ఒప్పందాలు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. కావున వారి విషయంలో జాగ్రత్త. భాగస్వామ్య ఒప్పందాల నుంచి బయటపడడం చాలా వరకు కూడాను ఒప్పందంగా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యము. మిమ్మల్ని భాగస్వామ్యులు మోసం చేసే అవకాశాలు ఇప్పటి నుంచి కూడా బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున సాధ్యమైనంత వరకు కూడాను సొంత వ్యాపారం విస్తరించాలి అనే మీ కలకు సాకారం చేసుకోవడానికి వడివడిగా అడుగులు ముందుకు వేయడం మంచిది. చిన్న పెట్టుబడితో మొదలు పెట్టిన వ్యాపారమైన సొంత వ్యాపారం అయి ఉంటే గనక ఖచ్చితంగా ఈ రోజు నుండి మీ జీవితం మారిపోతుంది. భవిష్యత్తు మారుతుంది. ఇలాంటి ఆలోచన భగవంతుడు ఈ రోజున మీకు తప్పక కలగజేస్తాడు. అటువంటి పరిస్థితులు ఈ రోజున మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. మీ ఆలోచనల్లో మార్పు ఉంటుంది. భగవంతుని ఆలోచనలా అన్నట్లుగా మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతారు. సంఘంలో కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది. ఆదాయ పరంగా వచ్చినటువంటి మార్పు సంఘంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. మిమ్మల్ని అందరూ గౌరవించడం, మీ మాటకు ఖచ్చితంగా అందరూ ఏకీభవించడం, ఇలాంటివి అన్ని కూడా ఈ రోజున గమనిస్తారు. విద్యార్థుల పరంగా ఈ రోజున అనుకూల సమయం ఉంటుంది. ఎక్కువ కష్టపడకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అయితే 8వ ఇంటిపై రాహు గ్రహ సంచారం కారణంగా సోమరిపోతుతనం పెరుగుతుంది. చదువుపై ఆసక్తి తగ్గుతుంది. కావున జాగ్రత్త. చదువు విషయంలో నిర్లక్ష్య ధోరణి కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున సింహరాశి విద్యార్థులు చాలా వరకు కూడాను అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా సింహరాశి వారి జాతకులకు జూన్ మాసంలో 12వ తేదీ బుధవారం నాడు వారి యొక్క కుటుంబ పరంగా, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ స్త్రీ మీ కాళ్ల వద్దకు చేరుకోబోతుందో, మీ యొక్క బంధంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో, ఊహించని పరిణామాలు ఎలా సంభవించబోతున్నాయో, మీ యొక్క కన్న కళ్లను ఏ విధంగా నెరవేర్చుకోబోతున్నారో, అలాగే ఈ సమయంలో మీరు ఎంత ఓర్పుగా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా మీరు ఎవరిని తూలనాడకుండా నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరి విషయంలో అసలు తలదూచే ప్రయత్నం చెయ్యదో, మీ యొక్క కష్టాన్ని ఎవ్వరికీ చెప్పే ప్రయత్నం చెయ్యదో, మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఏ విషయంలో కూడాను అస్సలు తీసుకోవద్దు. ఇది మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇరికించేసే ప్రయత్నం చేస్తుంది. మాట విషయంలో జాగ్రత్త, ధనం విషయంలో జాగ్రత్త, ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఈ రోజు చాలా వరకు జాగ్రత్తగా ఉంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇది భగవంతుని అనుగ్రహము. ఖచ్చితంగా దైవ బలం మీ తోడుగా ఉంది. కావున ఎన్నో రకాల విపత్తుల నుంచి బయటపడతారో అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.